శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయై నమో నమః. అందరికీ లలితా జయంతి శుభాకాంక్షలండి. ఈరోజు సాక్షాత్తు ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరి పుట్టినరోజు. ఈరోజు తప్పకుండా మనము అమ్మకి దగ్గరగా ఉన్నామండి. కుదిరినంత వరకు అమ్మకి పూజలు చేసుకుని ఏదైనా వీలైన సమయంలో లలితా సహస్రనామం చదువుకుందాము. ముఖ్యంగా అమ్మకి దగ్గరగా ఉన్నామండి. అంటే అందరూ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలాగే ఇంట్లో ఆడవాళ్ళకి బోల్డ్ పనులు ఉంటాయి. ఈ పనుల మధ్యలోని ఒక్కసారి శ్రీమాత్రే నమః అని అమ్మని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుందాం అండి. అంతే చాలు, ఆ బంగారు తల్లి మురిసిపోతుంది. ఇంకేదో మనం పెద్దగా ఏం చేసే అక్కర్లేదు. అమ్మని చక్కగా తలుచుకుంటూ మన పనులన్నీ ఈరోజు సంపూర్ణం చేసుకుందాము. అలాగే మన ఇంత మంచి రోజుని లలితా సహస్రనామంతో మొదలెడదామండి. ఇప్పుడు వరకు లలితా సహస్రనామంలో 50 శ్లోకాల తాలూకు అర్థాలు అయిపోయాయి. ఈరోజు లలితమ్మ పుట్టినరోజు కాబట్టి లలితమ్మ నుదురు నుంచి అరికాలు వరకు ఎలా ఉంటుంది అన్నది ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు చక్కగా మీ పనులు చేసుకుంటూ కూడా ఈ వీడియోని వినొచ్చండి. అమ్మ గురించి తెలుసుకోవడమే అమ్మ నామస్మరణ అంటే. అమ్మ ఎంత అందంగా ఉంటారు, ఎలా నవ్వుతారు, ఎలా పాడతారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అమ్మవారి కిరీటం అండి కురువింద లేదా పద్మరాగము అనే మణులతో చేయబడిందంటండి. ఇవి ఎలా ఉంటాయంటే ఎర్రగా దానిమ్మ గింజల్లాగా దగదగలు ఆడిపోతూ ఉంటాయంట ఈ రాళ్లతో చేసిన కిరీటము. తర్వాత అమ్మవారి నుదురు ఎలా ఉంటుందంటే 8వ రోజు చంద్రుడు, అష్టమి రోజు అర్ధచంద్రాకారంలో చంద్రుడు ఉంటారు కదా, అలా అమ్మ నుదురు దగదగలు ఆడిపోతూ ఉంటుందంటండి. ఈ నుదురు మీద అమ్మవారు కస్తూరి తిలకం ధరిస్తారంట. ఈ తిలకానికి సుగంధభరితమైన వాసన 4 దిక్కుల వైపు వ్యాపించి ఆమె భక్తులని ఆమె వైపు ఆకర్షించుకుంటారంట. అంటే చంద్రుల్లో చిన్న చుక్కలాగా అమ్మ చంద్రుడు లాంటి నుదురు మీద ఈ కస్తూరి తిలకం పెట్టుకుంటారు. అమ్మ కిరీటం అయిందండి, అమ్మ నుదురు అయింది. అమ్మ పెట్టుకునే తిలకం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు అమ్మ కనుబొమ్మలు అలాగే అమ్మ కళ్ళు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అమ్మ కనుబొమ్మలు మంగళకరమైన మామిడి తోరణాలతో పోలుస్తారండి. మామిడి తోరణాల వల్లే చెక్కినట్టు ఉంటాయంట. అలాగే అమ్మ కళ్ళు చేప కళ్ళులా ఉంటాయంట. చెరువులో చేపలు చూడండి, కుడివైపు ఎడమవైపు కుడివైపు ఎడమవైపు ఎలా తిరుగుతాయో అమ్మ కళ్ళు కూడా ఇటు అటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయంట. ఈ ప్రపంచంలో అణు ఏం జరుగుతుందో కళ్ళతోనే అమ్మ మొత్తం పరిపాలించేస్తారంట. అసలు అమ్మ కనుబొమ్మలని మామిడి తోరణాలతో ఎందుకు పోలుస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. నాకు ఈ వివరణ చాలా బాగా నచ్చుతుంది. ఒకరోజు శివయ్య ఘోర తపస్సులో ఉంటే మన్మధుడు వెళ్ళి శివుడి మీద బాణం వేస్తారు. శివయ్యకి చాలా కోపం వస్తుంది. ఎక్కడ 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేస్తారు అని మన్మధుడు చాలా భయపడి పారిపోతూ లలితమ్మ దగ్గరకు వచ్చి వేడుకుంటారు. అమ్మ, నీ మొహాన్నే నా ఇంటిగా, నీ కళ్ళనే నా ఇంటి తలుపులుగా, అలాగే నీ కనుబొమ్మలనే నా ఇంటి మంగళ తోరణాలుగా చేసుకుంటాను లలితమ్మ, నన్ను దయచేసి కాపాడండి. మన్మధుడు కూడా లలితమ్మకి పెద్ద భక్తుడు కాబట్టి అమ్మ మురిసిపోయి ఆమె మొహాన్నే మన్మధుడు గృహం కింద చేసుకొనిస్తారు. అందుకనే మంగళ తోరణాలతో అమ్మ కనుబొమ్మల్ని పోలుస్తారన్నమాట. అమ్మ చౌరింగుల కింద ఒక చౌరింగు సూర్యుడండి, ఇంకో చౌరింగు చంద్రుడు. వీళ్ళిద్దరూ కూడా అమ్మకి చాలా దగ్గరగా ఉంటారు. అమ్మకి సహాయం పడతారండి ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి. అమ్మ బుగ్గలు పెదాలు దొండ పండు వల్లే ఎర్రగా భలే ఉంటాయంట. ఇక్కడ మనము అమ్మని మన కన్న తల్లిగా భావిస్తూనే ఈ అర్థాలు మటుకు మనము వినాలండి. ఇప్పుడు వరకు కూడా అమ్మ కిరీటము, అమ్మ నుదురు, అమ్మ కనుబొమ్మలు, అమ్మ కళ్ళు, అమ్మ చెవులు, అమ్మ బుగ్గలు, అమ్మ పెదాలు అంటే మొదటి 9 శ్లోకాలు పూర్తయ్యాయండి. ఇప్పుడు అమ్మ పళ్ళు అలాగే అమ్మ గొంతు, అమ్మ నవ్వు గురించి తెలుసుకుందాం.
అమ్మ పళ్ళు వజ్రాల్లాగా దగదగలాడిపోయి మెరిసిపోతూ ఉంటాయండి. ఈ వజ్రాల దంతంతో అమ్మ ఎప్పుడైతే నవ్వుతుందో ఒక కాంతివంతమైన వెలుగు వస్తుందండి. ఇది జ్ఞానజ్యోతి అండి. ఏ భక్తుల మీదైతే ఈ వెలుగు పడుతుందో వాళ్ళ జీవితాలు మారిపోతాయండి. అలాగే ఈ అమ్మ నవ్వు చూసి కూడా కామేశ్వరుడు ఎంతో నచ్చుతుందంట. అంటే ఆయన అమ్మను అలా చూస్తూ ఉండిపోతారు అని కూడా చెప్తారు. అమ్మ గొంతు ఎలా ఉంటుంది అంటే మనందరికీ తెలుసు కదండి, సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి. సరస్వతీదేవి కచ్చపి వాయిస్తూ ఉంటే బ్రహ్మదేవుడితో సహా అలా వింటూ ఉండిపోతారు. కానీ ఈ కచ్చపికి కూడా నచ్చిన ఒక గొంతు ఉందండి. అది ఎవరిదో కాదు, సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి మాట పాట. అమ్మ మాట్లాడినా, అమ్మ నవ్వినా, అమ్మ పాడినా ఈ కచ్చపి ఎంతో మురిసిపోతుందంట. అంతకన్నా తీయనైన గొంతు ఈ ప్రపంచంలో లేదు అని కచ్చపి కూడా అనుకుంటుందంట. ఇప్పుడు మనము అమ్మ ముక్కు పుడక గురించి తెలుసుకుందామండి. అమ్మ ముక్కు ఎలా ఉంటుందంటే అప్పుడే విచ్చిన లేత సంపంగి మొగ్గలా ఉంటుందంట. ఆ ముక్కు పుడక ఆకాశంలో నక్షత్రం దగదగలాడిపోతూ ఉంటుంది కదా, అమ్మ ముక్కు పుడక కూడా ఒక కాంతి వెలుగులో దగదగలాడిపోతూ ఉంటుందంట. ఇప్పుడు వరకు కూడా మనం కిరీటం నుంచి నుదురు, కళ్ళు, కనుబొమ్మలు, బుగ్గలు, పెదాలు, ముక్కు పుడక, చెవి పోగులు, మొత్తం మొహం, అమ్మ లలితమ్మ మొహం ఎలా ఉంటుందో తెలుసుకున్నామండి. ఇప్పుడు అమ్మ గడ్డం ఎలా ఉంటుందంటే చాలా అందంగా ఉంటుందంటండి. ఈ ప్రపంచంలో అంత అందమైన వస్తువు మరొకటి ఉండదంట. అలాగే ఆ పరమశివుడు కట్టిన మంగళసూత్రంలో అమ్మ దగదగల ఆడిపోతూ ఉంటారంటండి. ఏమండి, మనకి ఎన్ని కోట్లు ఎన్ని డబ్బులున్నా ఆడదానికి అన్నింటికన్నా ముఖ్యమైనది పసుపు కుంకుమ మంగళసూత్రం అండి. అందుకనే అమ్మ అయ్యవారు కట్టిన మంగళసూత్రంలో పెద్ద ముత్తైదులా భలే ఉంటారంట. అమ్మ చేతులకి 2 శక్తివంతమైన కంకణాలు పెట్టుకుంటారండి. ఒకటి ఆంగడ, ఇంకోటి కేయూర. అమ్మవారు ఈ 2 కంకణాలు ఎప్పుడైతే పెట్టుకుని యుద్ధ భూమిలోకి వెళ్తారో అమ్మవారికి విజయం తిరుగులేదండి. అమ్మవారి నడుము చాలా అందంగా సన్నజాజి తీగలా ఉంటుందంటండి. అలాగే అమ్మవారి తొడలు చాలా మృదువుగా అందంగా ఉంటాయంట. సాక్షాత్తు శివయ్య ఒక్కళ్ళకే తెలుస్తుంది. అమ్మవారి నడుము కింద అమ్మ ఒక ఎర్రటి వస్త్రము, కౌస్తుంభము అని పువ్వుతో చేసిన వస్త్రాన్ని ధరిస్తారంట. ఎందుకు అంటే అమ్మవారి తొడలు కొంచెం వెడల్పుగా ఉంటాయి, అవి బయటికి కనిపించకుండా ఉండడానికి. ఈ కౌస్తుంభం అనే వస్త్రం పైన అమ్మవారు మువ్వుల వడ్డానాన్ని ధరిస్తారంట. అమ్మ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు ఈ చిన్ని మువ్వలు తీయటైన శబ్దాన్ని పుట్టిస్తాయంట. అమ్మవారి నడుము, తొడలు గురించి మనము తెలుసుకుంటున్నప్పుడు లలితమ్మని మన కన్న తల్లితో సమానంగా భావిస్తూనే ఈ అర్థాలు మనం తెలుసుకోవాలండి. అమ్మవారి కాళ్ళు, పిక్కలు చాలా దృఢంగా, చాలా శక్తివంతంగా ఉంటాయంటండి. అమ్మ పాదాలు చాలా అందంగా, గుండ్రంగా ఉంటాయంటండి. ఇంత అందమైన పాదాలు అమ్మ పట్టుచీర వెనకాతల దాచేస్తారంట. అమ్మ పాదాలకున్న గోళ్లల్లోంచి కాంతివంతమైన వెలుగు మనలో ఉన్న అంధకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించి మనకి ఒక జ్ఞానము, అంటే ఏది మంచి ఏది చెడు అన్నది తెలిపే శక్తి అమ్మవారి గోళ్లకు ఉందంట. అలాగే అమ్మవారు మువ్వల పట్టీలు ధరిస్తారంటండి. అమ్మవారి పాదాలు ఎంత పవిత్రమైనదంటే ఒక చెరువులో కలువ పువ్వులంత, అంటే ఆ చెరువు దరిదాపుల్లోని అస్సలు బాగోదండి, అశుభ్రంగా ఉంటుంది. కానీ కలువ పువ్వు స్వచ్ఛత ఎప్పుడు తగ్గదు. అంతే స్వచ్ఛమైన కలువ పువ్వు లాంటి పాదాలు మన లలితమ్మ అన్నమాట. ఈ కలువ పువ్వు లాంటి పాదాలకి మువ్వలు పట్టీలు ధరించి అమ్మ నడుస్తూ ఉంటే తీయని శబ్దము, అంటే ఆవిడ వడ్డానానికి, ఆవిడ పట్టీలకి కూడా చిన్ని తీపి మువ్వల సవ్వడి చాలా బాగుంటుందంట. ఇక్కడితో
20 శ్లోకాల తాలూకా అర్థం అయిందండి. 21వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అమ్మవారు సర్వారుణా నవద్యాంగి సర్వాభరణ భూషిత, అన్ని ఆభరణాలు నగలు అన్నీ వేసేసుకుని పెద్ద ముత్తైదువుల, అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంలో అమ్మవారు దగదగలాడిపోతూ ఉంటారంటండి. రోజు మనందరం కూడా అమ్మ నుదురు నుంచి పాదాల పట్టీల మువ్వల సవ్వడి వరకు తెలుసుకున్నామండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని కోరుకుంటూ, అమ్మ పుట్టినరోజు నాడు అమ్మ గురించి మంచి మాటలు మనందరం చక్కగా నేర్చుకున్నామండి. మీతో పాటు ఈ వీడియో చేయడం వల్ల మళ్ళీ నేను ఇంకొకసారి నేర్చుకున్నాను, గుర్తు తెచ్చుకున్నాను. అమ్మ గురించి చెప్తున్నా వింటున్నా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అని కోరుకుంటూ తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. శ్రీమాత్రే నమః. మనందరికీ కూడా లలితమ్మ చల్లని చూపు ఉండాలని కోరుకుంటూ సర్వం శ్రీ లలితార్పణమస్తు.